సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. దయ్యంతో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశారు గోగినేని బాబు గారు మొన్న ఊళ్ళో. కానీ ఆ దయ్యం చాలా క్లియర్ కనిపించిందట కదా, మీకు చెప్తున్నారు. ఆవిడ రాలేదుగా. ఇక్కడ చూడండి, దయ్యాలన్నీ ఆడదయ్యాలే. మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఏంటి మగ దయ్యం ఎక్కడా లేదు, దయ్యాలన్నీ ఆడదయ్యాలే అని? మంచి చేసే దయ్యం ఉందా? లేదు కదండి. మంటలు పెట్టే దయ్యం, మగాళ్ళను వశపరుచుకునే దయ్యం, అది మోహిని పిశాచం కావచ్చు, కొరివి దయ్యం కావచ్చు, మోస్ట్లీ దయ్యాలన్నీ ఆడవాళ్ళు. కానీ మీరు అది ప్రూవ్ చేసిన తర్వాత ఆ విలేజ్లో మొత్తం అందరూ వెనక్కి వచ్చారండి? వచ్చారు. రియలైజ్ అయ్యారు ఆ విషయంలో ఇదనే దయ్యం ఎందుకు కారండి తమ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయారు. దే ఎవాక్యుయేటెడ్ దేర్ హోమ్స్ ఇన్ పీస్ టైమ్స్. కానీ అది మాత్రం మెచ్చుకోవాల్సిన విషయం సార్. మీ విషయంలో ఒక పొలిటికల్ పార్టీ చేయలేకపోయింది, ఒక అధికారంలో ఉన్నవాడు చేయలేకపోయారు, ఒక మతస్థులు చేయలేకపోయారు, మీరు మాత్రం అచీవ్ చేశారు. ఎందుకంటే దెయ్యం ఉందన్న భయానికి గ్రామం మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతే మీ మాట మీద మీరు అక్కడ ఒక నైట్ 2 నైట్స్ అక్కడ వన్ నైట్ ఉండి దాన్ని మీరు ప్రూవ్ చేసి ప్రజలందరినీ మళ్ళీ నమ్మించి వాళ్ళ ఇళ్ళకి వెనక్కి తీసుకురావడం అంటే చాలా పేషెన్స్తో కూడుకున్న విషయం. అసలు ఎంత ఎనర్జీ కావాలి. ఇట్ ఈస్ ఆల్సో ఫన్ అండి. అండ్ నేను ఒక్కనే కాదండి, 25 మంది యంగ్స్టర్స్ వచ్చారు, కొంతమంది ఏజ్డ్ పీపుల్ వచ్చారు, 70 ఏళ్ళు నిండిన వాళ్ళు, దాసరి విజయానంద్ గారు, అంటే పేర్లు చాలా చెప్పచ్చు నేను, కృష్ణారావు గారు, మూర్తి గారు, వీళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ 50 or 60, దే ఆర్ బియాండ్ దట్. వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు? దయాన్ని చూడటానికి వచ్చారు కాదే, ఇవన్నీ లేవు అని చెప్పి ఎవరిళ్ళకి వాళ్ళని రప్పించడానికి వచ్చారు. చూడండి, బజార్లో గోలగా ఉంది, రక్షణ కోసం ఇంట్లోకి వెళ్తామండి. మన ఇంట్లో తలుపేసుకుంటే వీఆర్ సేఫ్ అనుకుంటాం. అట్లాంటిది ఇంట్లో డేంజర్ ఉందని ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు వీళ్ళందరూ. ఇట్స్ ఎ సోషల్ డిజాస్టర్, ఇట్స్ ఎ టెరబుల్ సిచ్యువేషన్. అంటే వీటన్నిటికీ కూడా ఇందాక నేను మీతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు గుర్తు చేశాను. బ్యాడ్ ఎఫెక్ట్స్ తీసుకొచ్చే గ్రహం శని గ్రహం. దానికి శూద్ర కులం అంటే కులాన్ని తీసుకొచ్చారు. నిజంగా ఒక దయ్యం ఉందనుకున్నాం, ఆ దయ్యం ఆడదయ్యం, ఆడవాళ్ళ పట్ల ద్వేషం. యు సీ ద కాంపనెంట్స్ ఇన్ టు దిస్ బిలీఫ్. నువ్వు మూఢనమ్మకాలకు వ్యతిరేకమా అంటే నో, కల్చరల్ బ్యాక్వర్డ్నెస్కి వ్యతిరేకం. ఈ కల్చరల్ ఐడియాస్ అన్నిటినీ కూడా మూఢనమ్మకాల్లో యు సీ ద స్ట్రాంగెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్. ఎదుర్కోవాలి కదండి. మరి ఇంకేదైనా నమ్మండి మీరు, ఆడ మొగ ఈక్వల్ అన్న వాళ్ళు ధర్నా చేసి మాకు మొగదయ్యాలు కూడా కావాలని అడగాలి. లేకపోతే ఎట్లా అండి? ఇన్ఈక్వాలిటీ కాదు ఇది, సమానత్వం కావాలి కదా అందులో కూడా. సో ఈ నమ్మకాలన్నిటినీ కూడా వీ హ్యావ్ టు ఛాలెంజ్ అండ్ క్వశ్చన్. ఎందుకు? టు ఇంప్రూవ్ అవర్ లాట్. ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు వేసుకున్న కారణంగానే వేరే సమాజాలు ముందుకెళ్ళినాయి. మనం 200 దేశాలు, రఫ్లీ 200 దేశాలు ప్రపంచంలో ఉంటే మనం 146లో ఎందుకున్నాము? నెంబర్ 1లో ఎందుకు లేము? 146లో ముందు వెనక చూసుకుంటే ఆఫ్ఘనిస్తాను, రువాండాను, నైజీరియాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఉన్నాయండి మన చుట్టుపక్కల. జియోగ్రాఫికల్గానే కాదు, కల్చరల్ అచీవ్మెంట్స్లో, హక్కుల విషయంలో, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో, ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనం వెనుకబడి ఉన్నాం. మనం ఎంతకాలం అబద్ధాలు చెప్పుకుంటాము, మనం చాలా గొప్ప దేశము, మనల్ని కొట్టే దేశం లేదు, మనం నాలెడ్జ్ ఎకానమీ అని. ఇప్పుడు 65% ఆఫ్ ద కంట్రీ ఈజ్ లిటరేట్, అంటే 35% ఈజ్ నాట్. దాని అర్థం ఏంటో తెలుసా అండి? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 33 కోట్ల మంది మనకి జనాభా. ఇవాళ భారతదేశంలో 33 కోట్ల మంది కంటే ఎక్కువ మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. అంటే ఈ 70 ఏళ్లలో మనం ఫౌండింగ్ ఆఫ్ ద నేషన్ యాజ్ ఎ పొలిటికల్ ఇండిపెండెంట్ ఎంటిటీ ఎంత జనాభా ఉందో అంతకంటే ఎక్కువ మంది నిరక్షరాస్యుల్ని తయారు చేసుకున్నాము. ఎవరి ఫెయిల్యూర్ అంటారు మీ ఉద్దేశ ప్రకారం? ఇది చాచా నెహ్రూ గారి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ షుడ్ హ్యావ్ బీన్ టు పుట్ ఎవ్రీ వన్ ఇన్ స్కూల్. ఆయన చాలా చేశారు. హీ డిఫైన్డ్ ఇండియా, హీ లేడ్ ఇట్స్ ఫౌండేషన్స్. కానీ ప్రతి పిల్లవాడిని స్కూల్కి పంపించాలి అన్న విషయంలో ఆయన కరెక్ట్ ఎంఫసిస్ పెట్టలేదు. ఇప్పుడు
పాపులేషన్ కంట్రోల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. బెస్ట్ కాంట్రాసెప్టివ్ ఈజ్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. కరెక్ట్. చదువుకుంటే ఆ ఇంట్లో 10 మంది పిల్లలు పుట్టరు, 2-3 పుడతారు. ఇట్ ఈస్ ద బెస్ట్ కాంట్రాసెప్టివ్. ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వరల్డ్. అది చేయలేదు, ఇది చేయలేదు. ఆయనేమో మినిస్టర్గా రాజ్కుమారి కౌల్ అండి, అమృత్ కౌల్ ఐ థింక్, ఆవిడని పెట్టుకున్నారు. ఆవిడ క్యాథలిక్స్ డు నాట్ బిలీవ్ ఇన్ బర్త్ కంట్రోల్. దేవుడిచ్చిన పిల్లల్ని మనం వద్దంటమేంటి. ఇట్లా చేసి ఆవిడ ముందుకు తీసుకెళ్ళనివ్వలేదు. నెహ్రూ గారికి ఒక కుమార్తెని, కానీ ఆయన దీనిపైన పెట్టాల్సిన ఎంఫసిస్ పెట్టలేదు. సో దిస్ హెస్ బీన్ ఎ డిజాస్టర్. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఇందాక మనం అక్కడ మధ్యలో ఆగిపోయినట్టున్నాం. దలైలమ్మ ఆయన అక్కడే కూర్చోబెట్టాం, దలైలమ్మ గారు. మళ్ళీ వెళ్ళాలి ఆయన దగ్గర. వెళ్ళాలి. అది మీరు కన్క్లూడ్ చేసేస్తే నెక్స్ట్ దానికి వెళ్దాం. అంటే దలైలమ్మ దగ్గర యాక్చువల్లీ ఆయనతో మీకున్న అబ్జెక్షన్ ఏంటి? అదే ఇప్పుడు అంటే ఆయన అక్కడ కొండ మీద వదిలేసాము టిబెట్లో. ఆయన పట్ల ఉన్న ఈ బ్లైండ్ బిలీఫ్ ఎట్లా ఉండేదంటే, టిబెట్ వాజ్ ఎ ఫ్యూడల్ నేషన్. దేన్నైతే మనం వదిలేద్దాము అని అనుకున్నాము కొన్ని వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉండేదో, ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఆయన మలమూత్రాలను కూడా పవిత్రంగా భావించే దేశంలో ఆయన రాజు. ఈజ్ అ రిలీజియస్ లీడర్ అండ్ ఆల్సో ఎ టెంపోరరీ. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి అక్కడ? వస్తున్నానండి. ఆయన అక్కడి నుంచి ట్యాక్సీలు కట్టమన్నప్పుడు ఆయన అక్కడి నుంచి పారిపోయి మన దేశం వచ్చాడు. కేవలం అదే కాదు, చైనా దురాగతాల్లో టిబెట్ ఆక్యుపేషన్ కూడా ఒకటి. ఓకే. చైనా హ్యాస్ ఆక్యుపైడ్ టిబెట్. ఇట్ నీడ్ నాట్ హ్యావ్, ఇట్ షుడ్ నాట్ హ్యావ్. అది జరిగింది కదండి. అప్పుడు టిబెట్ యొక్క స్వాతంత్రం కోసం a wonderful representative was Dalai Lama. ఆయనకి గ్రేట్ పబ్లిక్ రిలేషన్స్, బాగా నవ్వుతాడు. దేర్ ఈజ్ అ ప్రెజెన్స్ అబౌట్ హిమ్ విచ్ ఈజ్ ఇంప్రెసివ్. కాకపోతే ఆయన మతరాజ్యాన్ని స్థాపిస్తాడు కానీ డెమోక్రసీని స్థాపించడు. ఒకటి అదైతే, దలై లామా అనే ఆయన అందరూ బుద్ధిస్టులకి రిప్రజెంటేటివ్ కాదు అన్నది ఒక విషయం. ఇందాక అన్నట్టుగా there is Hinayana, there is Mahayana, there is Vajrayana, there is now Ambedkar's Navayana. వజ్రాయన అన్నది చాలా చిన్నది. ప్రపంచంలో 33 కోట్ల మంది బుద్ధిస్ట్ ఉన్నారండి. వాళ్ళల్లో దలై లామా గారి లెక్కల ప్రకారం 60 లక్షల మంది మట్టుకే వజ్రాయనలో ఉన్నారు. చైనా లెక్కల ప్రకారం, చైనా అయితే 25 లక్షలే అని చెప్తుంది. దలై లామా గారు చెప్పింది ఏంటి అంటే వజ్రాయన బుద్ధిజంలో 60 లక్షల మంది ఉన్నారు అని. ఈ 60 లక్షల మంది అందరు దలై లామా వెనకలేరు. దాంట్లో 4 స్కూల్స్ ఉన్నాయి. 4లో గెలూక్పాకి ఈయన హెడ్, అండ్ దట్స్ ద సెకండ్ లార్జెస్ట్ సెక్ట్ ఆఫ్ వజ్రాయన. 60 లక్షల మంది 4గా డివైడ్ అయితే దాంట్లో బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఈయనది కాదు, సెకండ్ బిగ్గెస్ట్ ఈయనది. ఓకే. ఈ డస్ నాట్ రిప్రజెంట్ బుద్ధిజం. ఫస్ట్ థింగ్, అరే బుద్ధుడే పునర్జన్మని నమ్మలేదు, నువ్వు మాట్లాడితే ఎట్టా బుద్ధుడి పేరుతో ఎట్లా ఒప్పుకుంటాం? సో దట్ ఈస్ నెంబర్ 1. మీకు బుద్ధిజానికి మీకు అబ్జెక్షన్స్ ఉన్నాయా మీ ఉద్దేశ ప్రకారం? అంటే బుద్ధుడు వాజ్ ప్రాబబ్లీ ద ఫస్ట్ మారల్ టీచర్ ఆఫ్ ద వరల్డ్, ప్రాబబ్లీ ద ఫస్ట్. దేవుడు లేడు అని భారతదేశంలో యాక్టివ్గా అనుకుంటున్న టైంలో బుద్ధుడు పుట్టేటప్పటికే సాంఖ్యులు కానీ వైశేషికులు కానీ అనుసిద్ధాంతం కానీ ఇవన్నీ కూడా, సాంఖ్యులు ఏం చెప్పారు? యూ కెనాట్, శూన్యం నుండి దేన్ని నువ్వు క్రియేట్ చేయలేవు అని చెప్పారు సాంఖ్యులు. ఎంత గొప్ప ఆలోచన అండి అది. ఈ విశ్వం అంతా కూడా పదార్థంతో నిర్మించబడింది, ఆ పదార్థం అన్నది అణువు అని కణాదుడు చెప్పాడు. ఆల్రెడీ ఆ భావాలు స్ప్రెడ్ అయి ఉన్నాయి. అటువంటి దాంట్లో దేవుడు అవసరం లేకుండా నైతికంగా ఎలా బతకాలో బుద్ధుడు నేర్పించాడు. దేవుడు అవసరం లేకుండా నేను శకునాలు చెప్పను, వాస్తు డైరెక్షన్స్ నేను చెప్పను అని కూడా బుద్ధుడు చెప్పాడు. చాలా గొప్పవాడండి. కుల వ్యవస్థ అప్పటికే గట్టిగా ఉన్నది. అలాంటి కుల వ్యవస్థలో ఉంటున్న సమాజంలో బుద్ధుడు ఆరామం యొక్క తలుపులు తెరిచాడు. ఎవరైనా రావచ్చు ఆరామంలోకి. నేను ఈ మతం కానీ ఈ కులం కానీ అన్న మాట లేదు.
he inaugurated a new chapter in the spiritual life of humanity. అంతేకాకుండా బుద్ధుడి ఇన్స్పిరేషన్తో కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశంలో స్వేచ్ఛ పెరిగింది. ముందు బుద్ధుడు చిన్నపిల్లల్ని తీసుకున్నాడు తన ఆరామంలో, తన కొడుకుతో సహా. బుద్ధుడి తండ్రి వచ్చి, తప్పు కదా, ఇళ్లలో పిల్లలందరినీ నువ్వు తీసుకెళ్తే ఇల్లు ఎట్లా నడుస్తాయి అని చెప్తే 14వ ఏట దాకా ఎవరు రాకూడదు అని చెప్పాడు ఆయన. ఆలోచించలా, మనిషే కదా ఎంత గొప్పవాడైనా, ఆలోచించలా. అట్లాగే ఆడవారిని రావద్దు అన్నాడు, తర్వాత ఒప్పుకున్నాడు. హీ ఆల్సో గ్రూ. సో హీఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. పునర్జన్మను ఆయన నమ్మలేదు, ఆయన తర్వాత తీసుకొచ్చారు దాంట్లోకి.